హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లోనే నోరూరించి రెస్టారెంట్ స్టైల్ దమ్ బిర్యానీ చేసుకుందామా? మరి లేట్ ఎందుకండి, ముందుగా ఆనియన్స్ స్లైసెస్ ఇలా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ని 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కట్ట కట్ చేసుకున్నది, పుదీనా ఒక కట్ట కట్ చేసుకున్నది, మిర్చి పేస్ట్ 2-3 స్పూన్స్, ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని కర్డ్ ఒక 2-3 స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2-3 స్పూన్స్, సాల్ట్ సరిపడా అండి, కొంచెం సాల్టీగా ఉంటే సరిపోతుంది. తర్వాత కారం కూడా వేసుకున్నాక మిగిలిపోయిన ఆయిల్ని వేసుకోవాలి. గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత అది మ్యారినేట్ అయ్యేంతలోపు పక్కన స్టవ్ పైన ఒక బాండీలో రైస్ ఉడికేంత వాటర్ తీసుకొని అందులో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ రాక్ సాల్ట్ని వేసుకొని రైస్ని కూడా వేసుకోవాలి. రైస్ 90% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. పలుకు విరిగిపోతే సరిపోతుందండి. తర్వాత వాటర్ని అంతా వంపేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దానిపైన ఈ రైస్ని అంతా పరుచుకోవాలి. నార్మల్ రైస్నే తీసుకున్నానండి. అలా ఈక్వల్గా పర్చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పైన ఒక 1/2 అవర్ పడుతుందండి కుక్ అవ్వడానికి. అలా కుక్ చేసుకొని రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఆకులను వేసుకొని దమ్కి పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన నోరూరించి రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.